గొప్ప ధన్యత ఇచ్చినాడు నిజంగా మీకు. అటు ధన్యతను మీరు పొందుకొని చివరి వరకు అంతం వరకు ఆయన కోసం జీవించాలి. ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షి బిడ్డలుగా ఉండాలి. మీరే కాక ఇంకా కొంతమందిని కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొచ్చినాం అనుకో, మనం చనిపోయినాక దేవుడు మహిమ కిరీటం పెడతాడు మనకి ఎంత ధన్యత వస్తుంది అనుకున్నారు. ఈ లోకంలో పడే శ్రమలే కావంట మనకు వచ్చే మహిమ ముందర. మనం అక్కడ బంగారు వీధులలో నడుస్తామంట, రత్నాలు వజ్రాలు పొదిగిన ఇళ్ళల్లో ఉంటామంట. మనకు దేవుడు మహిమ కిరీటం పెడతాడు. మనం ఒక ఆత్మను రక్షించినాం అనుకో, ఒక వజ్రం మన కిరీటంలో పెడతాడు. 2 ఆత్మలు రక్షించినాం అనుకో, 2 వజ్రాలు. అట్లా మనకు ఎంతో గొప్ప ధన్యత ఉంటుంది అనమాట. ఎన్ని ఆత్మలు రక్షిస్తే అంత గొప్ప ధన్యత మనకు ఉంటుంది. కాబట్టి మనం దేవునిలో ఉండడమే కాకుండా ఇతరులను కూడా దేవుని కొరకు మనం రాబట్టాలి. అర్థమైందమ్మా? ప్రార్థన చేస్తున్నారు కదా, నా పాపాలు చేసేది అది ఉదయం లేస్తానే ప్రార్థన చేసుకోవాలి. ఏం లే, నేను ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు మనం దేవునితో ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఇప్పుడు సెల్లులో మాట్లాడినట్లే. ఇప్పుడు నేను సెల్లులో ఇట్లా మాట్లాడితే ఇదే ఎక్కడికైనా పోతుంది, అమెరికాకైనా పోతుంది, రష్యాకైనా పోతుంది కదా, అనంతపురానికైనా పోతుంది, ఎక్కడైనా పోతుంది. కాబట్టి ఇట్లా మనం ఈ సెల్లు లేకుండానే మాట్లాడితే పరలోకానికి డైరెక్ట్గా చేరుతుంది మన ప్రార్థన. కాబట్టి ఉదయం ప్రార్థన చేసుకోవాలా, మళ్ళీ సాయంత్రం కూడా ప్రార్థన చేసుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకొని పండుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకునేది మర్చిపోవద్దంట. మీ పిల్లల కోసము, మీ కోసము, మీ కుటుంబం కోసము, మన చుట్టుపక్కల వాళ్ళ కోసము. ఆ తర్వాత మనము ఇతరులను క్షమించేది కూడా నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏం చేసినాడు? తండ్రి వీరేం చేస్తున్నాడు? కొడాలతో ఇట్లా కొట్టంటే ఆ కొడాలకైతే ఇంత ముళ్ళులు ఉంటాయంట, ఇంత పెద్ద ముళ్ళులు. ఇట్లా ముళ్ళులతో కొట్టంటే జీప్ అంతా దున్నపడుతుందంట. అంటే ఇప్పుడు ఏమన్నా ముళ్ళుతో ఇట్లా జీప్ అంటే ఎట్లయితుంది? పెద్ద ముళ్ళు, పెద్ద కొడాలతో జీప్ అంటే అంత జీప్ అంతా దున్నబడినట్లయితుందంట. అంత రక్తం కాడుతుంటుంది. తర్వాత ఒక పెట్టుకుని ఇట్లే మొహం మీద చేస్తాడంట, చేస్తాడంట. అయినా కూడా ఒక్క మాట మాట్లాడు. చేతికైతే ఇట్లా చీలలు కొడితే మనమైతే ఊరుకుంటామా? పెద్ద మాటలు మాట్లాడతాం. ఇన్ని మాటలు వస్తాయి కదా. కాళ్ళకు చేతులకు ముళ్ళు ఉంటాయి, చీలలు ఇంచుతారు. అట్లా ఒక్క మాట మాట్లాడి పెద్దవి ఇప్పలే. తర్వాత ముళ్ళ కిరీటం, ఇంత పెద్ద ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ కిరీటం తెచ్చి ఇట్లే నెట్టుతారు. వచ్చినా కూడా అసలు పెద్దవి ఇప్పలే. ఇంకా ఏం చేయాలి చెప్తున్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభువా అంటున్నారు. మనలో ఆయన పుణ్యంత స్థానంలో మనము ఒక్క 10 అంతలు వద్దు, ఒక్క ఇంచన్నా ఉన్నా కానీ మనం బాగుపడతాం. తర్వాత ఆయనతో పాటు 2 దొంగలను సిలువలో ఆయన మధ్యలో పెట్టారు. ఒక దొంగను ఇంకొక దొంగను పెడతాను. ఒక దొంగ ఏమో ఆయనను కనుక్కుంటాడు, నిజమైన దేవుడు ఇవన్నీ అంత అనుకొని మంచిగా ఉంటుంది. ఒక దొంగ ఏమో నువ్వే దేవుని కుమారుని పెట్టి దిగిరా, మమ్మల్ని కూడా కాపాడు అట్లుండాలి అని పెట్టాడన్నమాట. ఇంకో దొంగ అట్లా మాట్లాడద్దు, మనమైతే తప్పు చేసి ఈ శిలోమాని మీద బలి బాధ పొందుతున్నాం. మనం శిలువ బాధ పొందడం మనకు తగినదే. కానీ ఏ తప్పు చేయలే కదా. ఏమైనా తప్పు చేసినాడో యేసు ప్రభు? ఏ తప్పు చేయకపోయినా ఆయనను శిలోమాని మీద కొట్టి చంపినారు కదా. అప్పుడు లాస్ట్లో ఏమంటాడు? యేసయ్యా నా పాపాలు నువ్వు నన్ను క్షమించి యేసయ్యా నన్ను అని అడుగుతాడు. అడిగితే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో అంటే ఇంకా వెంటనే పోతాడు చూడ అయిపో పరలోకానికి. యేసు ప్రభు నువ్వు ఒక్క మాట అడిగాడు లాస్ట్లో, చివరి దశలో. కాబట్టి మనం ఏ దశలో ఉన్నా కూడా ఆయనను నమ్ముకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు. మనకు ఎంత కష్టాలు వచ్చినా కానీ అవన్నీ ఆయన తీసేస్తాడు. ఏమిటా దేవునిలో ఉండాలి బాగా లాస్ట్ వరకు, చివరి వరకు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. కొంతమంది మధ్యలోనే పోతుంటారు. ఇది చెప్పు దానివయ్య. విత్తనాలు కదా, విత్తనాలు కొన్నేమో
మరి రాతి నేల మీద పడినాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్నేమో మంచి నేల మీద పడ్డాయి. రాతి నేల విత్తబడిన వారి యొక్క మనసు ఎట్లాంటిదంటే సంతోషముతో వాక్యం అంగీకరిస్తారు, కానీ శ్రమ కలగగానే వారి ఇబ్బంది. పాపా ఏందో బాప్తీసం తీసుకుంటున్నాని దేవుడు ఏం చేయలే, తేపరా ఒక్కాకు తేపరా నసం అనకూడదు చెన్నమ్మ, ప్రభు కోసం నిలబడాల. తర్వాత ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు ఎట్లాంటివి అంటే ఇతరులు ఐకిక విచారాలు. అదే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది, 40. మరి ఇది అరే నేను భూమి మీద ఉన్నాను అంటే అది ఆయన దయరా. సంపద కాదు ముఖ్యం, సంపద కాదు ముఖ్యం. నా కుటుంబాన్ని పోషించుకుంటూ నాకున్న దానిలో నా పిల్లల్ని పెద్ద చేసుకుంటున్నా. సంపద వచ్చి ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? అందుకే బైబిల్ ఏమన్నాడు యేసు ప్రభు, వాడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం అంటారు. కనుక ఇక మంచి నేల విత్తబడిన వాడు ఓపికతో, ఏ పంట అయినా కూడా వెంటనే ఫలం వస్తుంది, దానికి కొన్ని నెలలు కాసుకొని ఉండాల. రైతు ఏం చేస్తాడు? గడ్డి తీసేస్తాడు, ఒకవేళ చెట్టు బాగా ఎదగదని ఒక మందు కొడతాడు, తర్వాత కాపుదల ఉంటాడు, తర్వాత ఫలాలు వస్తాయి. ఒకటేసారి రావు కదా, కనుక సహనముతో నిలబడాల యేసు ప్రభునకు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 5:11 నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా ఆనందించండి, పరలోకములో మీ ధనము అధికమగును. కనుక ఓర్మితో ఓపికతో ఉండాల, ఓర్మితో ఓపికతో ప్రభు కొరకు నిలబడల్లా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని కోరుకున్నారు. ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, కానీ ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి పెట్టాడు. స్థిరబుద్ధి గలవాడై అదృశ్యుడైన దేవుని చూస్తూ ఐగుప్తును విడిచిపోయాడు. అందుకనే మోషే భూమి మీద సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. పాత నిబంధనలో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టు ఇక ఏ మానవుడితో మాట్లాడలేదు. స్నేహితునిలాగా మాట్లాడినాడు మోషేతో దేవుడు. ఎందుకు? ఎన్నో శ్రమలు పడినాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు మోషే ప్రధాన నాయకుడై, కనుక కుటుంబ జీవితంలో కూడా రేపు అమ్మాయి ఏం పేరు? నీ పేరు జస్విక. ఏమంటుంది రేపు? మా అమ్మ ప్రభుని నమ్మినప్పటి నుండి ఈరోజు వరకు హృదయాన్ని ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, బైబిల్లో కథలు చెప్పేది, నన్ను ప్రార్థన చేయండి బయటికి పంపేది కాదు. ఈరోజు నేను ఇంత ఉన్నతమైన విద్యను అభ్యసించానంటే మా అమ్మ. గుణవతైన భార్యని గురించి ఏమని రాయబడిందంటే, ఆమె సంతానము లేచి ఆమెను ధన్యురాలు అంటారు. ఏమంటారు? ధన్యురాలు. అబ్రహాం లింకన్ అన్నట్టు ఆయన అమెరికాకు 16వ అధ్యక్షుడు. ఆయన ఏమన్నాడంటే, నా తల్లి వంటి తల్లి
ప్రపంచములో ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచములో జైలే అక్కర్లేదు అన్నాడు. ప్రపంచంలో జైలే మా అమ్మ. కనుక మనమంతా మన పిల్లలు మన ద్వారా నేర్చుకుంటారు, ఎవరి ద్వారా కాదు. తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రులు అత్యున్నతమైన గురువులు ఎవరంటే మనమే. మనము మన పిల్లల్ని వదిలేసి ఎదురుల పిల్లల మీద మనసు పెడతా ఉంటాం. అది ఇదే అవసరమా? ఎదురుల గురించి ఊర్లో చెత్త మనం ఎత్తేయలేము, కానీ మన ఇంట్లో చెత్త మనం ఎత్తేయలేము. ఊర్లో కసువు అంతా ఎత్తేస్తాం మనం, కానీ మన ఇంట్లో కసువు మనం ప్రభు కొరకు నిలబడితే చాలు, దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుని అది పోదాం పని. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ చిన్న మాటలు మీరు బలపరచండి. బాప్తీసం తీసుకుంటుండగా మీరు అక్కడ వరకు విశ్వాసములో కొనసాగునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏం పాట పాడతాం మేడం? మేడం ఏం పాట? బాటిల్ అడుగుతాను. పడతారు. ఏమనుకోండి, మీ బట్టలన్నీ రూమ్లో పెట్టుకోకండి. ఒక్కొక్కరు అయిపోతేనే బట్టలు మార్చుకుంటారు. అందరి బట్టలు రూమ్లో పెట్టుకోండి. రూమ్లో ఒక్కొక్కరు మార్చుకుంటారు. దాన్ని కట్ చేయి.